హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనకు చాలా సుదీనం. ఎందుకంటే నేను కూడా నా టాలెంట్‌ని పరీక్షించుకుంటానంటూ మన ముందుకు ఒక వ్యక్తి వస్తున్నారు. ఆ టాలెంట్లో భాగంగా ఎన్ఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి కొంత సమాచారాన్ని ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ వ్యక్తిని ఆహ్వానించేద్దాం. మీరు వెంటనే మా ఛానల్‌కి విచ్చేసి మీ విలువైన సమాచారాన్ని మా వ్యూవర్స్‌తో పంచుకోండి. మీకు స్వాగతం, సుస్వాగతం. హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నా పేరు సత్యదేవి. ముందుగా మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. సంగీత సరస్వతిగా పేరు పొందిన శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలో మదురైలో జన్మించారు. ఆమె అసలు పేరు మదురై షణ్ముగం వడవేల్. ఆమె తల్లిదండ్రుల పేర్లు మదురై షణ్ముగం, తల్లి పేరు అమన్ వడవేల్. వీణ విద్వాంసురాలు. సుబ్బలక్ష్మి గారికి సంగీతంలో మొదటి గురువు ఆమె తల్లి. ఆమె చిన్న వయసులోనే అద్భుతమైన గాత్రంతో సంగీతం అనే ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆమె 13 ఏళ్ల వయసులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో మొట్టమొదటిసారిగా కచేరీ ఇచ్చారు. సుబ్బలక్ష్మి గారు కర్ణాటక, హిందుస్థాన్ క్లాసికల్ సంగీతంలోనే ఎంతో ప్రాధాన్యత పొందారు. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐక్యరాజ్య సమితి సభలో ప్రదర్శనం ఇచ్చి తొలి మహిళగా గుర్తింపు పొందారు. సుబ్బలక్ష్మి గారు పద్మ అవార్డు అందుకున్న తొలి మహిళ. భారతీయ అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్నాన్ని అందుకున్న మొట్టమొదట మహిళ సుబ్బలక్ష్మి గారు. భారత పురస్కారాలే కాకుండా ఏషియాలోని కూడా అత్యున్నత గౌరవప్రదమైన రోమన్ మెగసెసే అవార్డు అందుకోవడం జరిగింది. ఈమె జీవిత ప్రయాణంలో
ప్రముఖ సంగీతకారుడు, పాత్రికేయుడు అనే సదాశివన్ అయ్యన్ గారిని వివాహం చేసుకున్నారు. అతను ఈమె సంగీతం అనే ప్రయాణంలో పూర్తి మద్దతు అందించారు. ఈమె ఎన్నో భక్తి గీతాలు, మరెన్నో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈమె ఎన్నో చిత్రాలు, పురస్కారాలు, గౌరవాలు, పాటలు పొందిన మహిళ. ఇంకా సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఉదాహరణకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఆమె అద్భుతమైన గాత్రంతో ఆలపించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సుబ్బలక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా టైమే సరిపోదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ దసరా మహోత్సవం శుభాకాంక్షలు.